హెచ్ఎండిఏ పరిధిని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 4 జిల్లాల్లోని 16 మండలాలను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో హెచ్ఎండిఏ పరిధిలోకి 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలు వచ్చి చేరినట్లయింది. హెచ్ఎండిఏ పరిధిని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 4 జిల్లాల్లోని 16 మండలాలను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో హెచ్ఎండిఏ పరిధిలోకి 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలు వచ్చి చేరినట్లయింది. హెచ్ఎండిఏ పరిధి నుంచి 36 మండలాలను తొలగించి వాటిని ఫ్యూచర్ సిటీలో కలిపింది ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏను విస్తరించింది. దీంతో హెచ్ఎండిఏ పరిధి 10,472.72 కిలోమీటర్ల మేర పెరిగింది. ఫలితంగా హెచ్ఎండిఏ పరిధిలోకి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని 16 మండలాలు విలీనం కానున్నాయి. దీంతో హెచ్ఎండిఏ పరిధిలోకి కొత్తగా 3,000 చదరపు కిలోమీటర్ల భూభాగం చేరనుంది. కొత్తగా చేర్చిన 16 మండలాలతో కలిపి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు, 1350 గ్రామాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 7 జిల్లాలకు పరిమితమైన హెచ్ఎండిఏ పరిధి ఇప్పుడు 11 జిల్లాలకు చేరింది. ఓఆర్ఆర్ నుంచి RRR వరకు హెచ్ఎండిఏను విస్తరించారు. హెచ్ఎండిఏ పరిధి విస్తరణతో ప్రభుత్వం చేపట్టిన మాస్టర్ ప్లాన్ అమల్లోకి రానుంది. దీంతో హైదరాబాద్ పరిధిలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఇక హెచ్ఎండిఏ విస్తరణతో భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీ అభివృద్ధి కూడా RRR వరకు విస్తరించనుంది. ప్రభుత్వం నిర్ణయంతో ఈ ప్రాంతాల్లోని భూముల ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ భేటీలో హెచ్ఎండిఏ పరిధిని విస్తరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఓఆర్ఆర్ అవతల 2 కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏను విస్తరించారు. ప్రస్తుతం హెచ్ఎండిఏను విస్తరించడంతో దీని పరిధిలోని ప్రాంతాల్లో వసతులు మెరుగవ్వడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి.